Hey, hi people, this is Alekia. Welcome to my YouTube channel. Finally, after many years, యూట్యూబ్ ఛానల్ని ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేద్దామని మెంటల్లీ ఫిక్స్ అయిపోయానబ్బా. అండ్ ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు డిస్క్లైమర్. ఈ వీడియో ఎండ్ వరకు ఒకవేళ మీకు మిడిల్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా, నా వాయిస్ అప్ అండ్ డౌన్ అయినా ప్లీజ్ జస్ట్ ఇగ్నోర్. ఎందుకంటే ఈ ఇంట్రో వీడియో కోసం ఎన్ని వీడియోస్ షూట్ చేశానంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది. సో జస్ట్ ఈ ఒక్క వీడియో వరకు ఇఫ్ ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తే ప్లీజ్ జస్ట్ ఇగ్నోర్. రాకపోతే ఐఎమ్ హ్యాపీ, వెల్ అండ్ గుడ్. వస్తే మాత్రం ఐఎమ్ డన్. సో జస్ట్ ఇగ్నోర్, ఓకే? అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంట్రో ఫేస్ టు ఫేస్. చూడాలి ఎలా వస్తుందో. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్తే కరోనా టైంలోనే 4 years బిఫోర్ 5 years బిఫోర్ 2020లో అప్పుడే అనుకున్నా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనేసి. చేశాను కూడా, జస్ట్ వాయిస్ ఓవర్ లాగా. బట్ ఆ టైంలో కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం వల్ల ఛానల్ని డీయాక్టివేట్ చేయాల్సి వచ్చింది. అండ్ అలా నియర్లీ 3 to 4 times జరిగింది. ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, అది పోతుంది. అంతెందుకు, రీసెంట్గా 6 months బిఫోర్ కోల్కతా డాక్టర్ కేస్ ఇష్యూ అయినప్పుడు కూడా అప్పుడు రియాక్ట్ అవ్వాలనిపించి ఇంకా స్టార్ట్ చేశాను ఛానల్, కంటిన్యూ చేద్దాం అనుకున్నా. బట్ ఆ టైంలో నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఫుల్ ప్యాక్ షెడ్యూల్, కుదరలేదు, అది పోయింది. కానీ ఇప్పుడు ఈ ఈ ఛానల్ మాత్రం ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా తగ్గేదేలే, ఛానల్ని తీసేదేలే, పక్కా, ట్రస్ట్ మీ, ఓకే? అండ్ ఈరోజు ఏడేనో మీ అందరికీ తెలుసు కదా, March 8th, విమెన్స్ డే. విమెన్స్ డే అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? విమెన్ యొక్క అచీవ్మెంట్స్ని మనం రికగ్నైజ్ చేసి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడానికి. ఐ మీన్ ద మెయిన్ థీమ్ ఇది విమెన్స్ డే. సో నాకు అనిపించింది నా లైఫ్లో ఒక న్యూ చాప్టర్ని స్టార్ట్ చేయడానికి దీనికన్నా బెస్ట్ డే ఏముంటుందని. సో ఐ థాట్ ఇంకా స్టార్ట్ చేయాలనేసి ఈరోజు పక్కా. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద విమెన్ అవుట్ దేర్ who are working really hard for a better life each and every day. And we together will become successful in our life and give a chance to the pages of history to write about us. ఇక్కడ నుంచి కాపీ చేసింది కాదు, నోట్ ప్రిపేర్ చేస్తుంటే తన్నుకుంటూ వచ్చినాయి లైన్స్, వాడేసా. దిస్ మై ఓన్ లైన్స్ అనమాట. అండ్ అసలు నా ఛానల్లో దేనికి రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది అని అంటే, బేసిక్గా పర్టికులర్ అని కాదు, బట్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్. లైక్ ఆన్గోయింగ్ జనరల్ ఇష్యూస్, జనరల్ టాపిక్స్, బేసిక్ నాలెడ్జ్కి రిలేటెడ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది, అంటే పర్టికులర్ ఇష్యూ పైన, టాపిక్ పైన ఐ షేర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. బట్ మీకు నా వీడియోస్ చూస్తే ఓకే, ఐ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ అన్న ఫీలింగ్ మాత్రం ఫర్ షూర్ వస్తుంది. దాట్స్ మై ప్రామిస్. అండ్ నెక్స్ట్ పాయింట్, మెయిన్ అసలు కంటెంట్ అనేది తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో ఎందుకు అని అంటే, నేను కొన్ని అంటే లైక్ నార్మల్గా వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా సెర్చ్ చేసినా మెయిన్గా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. కానీ తెలుగు లాంగ్వేజ్లో అంటే పర్టికులర్ ఒక టాపిక్ గురించి చూస్తే ఆ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. నేను తెలుగులో సెర్చ్ చేస్తే నాకు కనిపించట్లేదు తెలుగులో. నాకు అప్పుడు అనిపించింది, ఆ లాంగ్వేజెస్ రాని వాళ్ళు ఇప్పుడు అందరికీ రాదు కదా. సో అప్పుడు అనిపించింది నాకు, నేను ఛానల్ క్రియేట్ చేస్తే మాత్రం ఫర్ షూర్ మ్యాక్సిమం కంటెంట్ తెలుగులోనే ఉండాలి అని. సో అందుకని దాట్స్ ద రీజన్ మెయిన్ తెలుగులో ఉంటుంది. అంతేనా చెప్పాల్సిన పాయింట్స్? గివ్ మీ అ సెకండ్, చెక్. అంతేనబ్బా, ఇంట్రో వీడియోలో చెప్పాల్సిన మెయిన్ పాయింట్స్ అయితే చెప్పేశాను. I hope you guys will stand by my side in this journey అని చెప్పి, and thank you in advance. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ just subscribe to my channel and follow the Instagram page for more informative videos. Bye for now. We'll meet later in upcoming videos. That's it for now. Bye bye. See you.